అదేవిధంగా తెలంగాణలో కూడా బీజేపీ రాజకీయాలు కూడా అంటే గతంలో కంటే కూడా 4 ఎంపీలు గెలవడం అంటే తెలంగాణలో ఒక ఇంతగా అయితే బీజేపీ ఊపంది అందుకుంది. సో ఆ ఊపులో కాస్త లుకలకలు మొదలైపోయి అప్పటికే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొంచెం ఆల్రెడీ హుజరాబాద్ ఎన్నికల తర్వాత నేనంటే పైచే రకరకాల లుకలుకలు అయితే మొదలైన ఒక వార్త వినిపిస్తుంది, బయట రకంగా ప్రచారం జరుగుతుంది. కాంపిటీషన్ అయితే మంచిదే కదా, కాంపిటీషన్ అయితే మంచిదేనా, బీజేపీ లీడర్లు ఎక్కువ మంది గెలిచి వస్తా ఉంటే ఇంకా మంచిదే. కాంపిటీషన్ కాదు, లుకలుకలు స్టార్ట్ అవుతున్నాయి మధ్యలో తగులుకలు కామన్ ఉంటే పొలిటికల్ పార్టీలో ఆల్ కామన్, పెద్ద పట్టించుకోవద్దు, అవి అన్ని పార్టీలలో ఉంటాయి. ప్రధానంగా మీతో ఇంటర్ అనగానే మేము బయట చేసిన సర్చ్ ప్రకారంగా చూస్తే సంజయ్ గారికి మీకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అనే ఒక వాదన వినిపించింది, ఎంతవరకు వస్తుంది? ఎందుకంటే పెద్దగా ఇక్కడ స్టేజ్ కూడా షేర్ చేసుకున్న సందర్భాలు అయితే లేవు. నిన్ననే షేర్ చేసుకున్నా, అంటే చాలా తక్కువ సందర్భాల్లో ఏం చూసినప్పుడు నన్ను పిలిచినప్పుడు పోతా, నేను నిజామాబాద్ ఎంపీని, రాష్ట్ర పార్టీ అన్న ప్రోగ్రామ్ పిలిస్తే పోతా, పిలవకుండా ఎట్లా పోతా, మాకు డిసిప్లిన్ ఉన్నది, పిలుస్తేనే పోవాలి. అంటే అట్ ది సేమ్ టైం కొంత బీజేపీ నాయకులు కూడా బయటికి ప్రచారం చేయకపోయినప్పుడు కూడా అరవింద్ గారు అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడితే చాలా అరగెంట్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, ఆయనతో మాట్లాడి కూడా భయపడతారు అనే రకమైన వాదన వినిపిస్తుంది బీజేపీ నాయకులు కొంతమంది సెకండ్ క్యాటర్ వరకు. అది నిజమేనా? నాతో వచ్చి మాట్లాడేటోతో మంచిగా మాట్లాడతా ప్రేమతోటి. బండి సంజయ్ గారి విషయానికి వచ్చినా కూడా ఆయన గతంలో ఆర్ఎస్ఎస్లో చేసిండు, తర్వాత కార్పొరేటర్గా పోటీ చేసి కార్పొరేటర్ గెలిచి అక్కడ ఫ్లోర్ లీడర్గా పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఎంపీ గెలిచి ఇప్పుడు ప్రధానంగా అధ్యక్షుడిగా హోదాలో ఉన్నారు. అన్ని చేసినప్పటికి కూడా నేను అప్పటికే ఒక డీసీసీ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ కొడుకుని డైరెక్ట్ రాజకీయాలకు వచ్చి ఎంపీ అయిన రకంగా ఏమైనా చూపిస్తారు అరవింద్ అనేది ఒక మాట అయితే ఉంది, నిజమా? ఏం చూపించినా అంటే ఆయన మధ్యలో కలవకపోవడం కావచ్చు, సఖ్యతగా ఉండకపోవడం కావచ్చు, అందరితో సఖ్యతగా ఉంటాను, నా కార్యకర్తలు అందరితో సఖ్యతగా ఉంటారు, హ్యాపీగా వస్తారు, నా ఇంటికి వస్తారు, మంచి ప్రేమతో మాట్లాడుతూ పంపిస్తాను. నా బెడ్రూమ్లోకి రారు అంతే, నా బెడ్రూమ్ డోర్ తీస్తే కార్యకర్తలు ఉంటారు. మీ పార్టీలోనే ఆ రకంగా మాట్లాడుతుంటే గుసగుసలు వినిపించినాయి, అవునా? బండి సంజయ్ ప్రెసిడెంట్ చేయమని చెప్పిన దాంట్లో నేను ఒకడిని, బండి సంజయ్ గారికి సపోర్ట్ చేసే దాంట్లో నేను ప్రథమము. ఐఎమ్ దేర్ విత్ హిమ్, హీఈస్ మై ప్రెసిడెంట్, ఐ విల్ మేక్ హిమ్ మోర్ స్ట్రాంగర్. చివరిగా ఒక కంప్లీట్ చేసి మనం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి అంశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినప్పుడు కూడా సోషల్ మీడియా అనేది ప్రధాన అస్త్రంగా వాడుకొని రాజకీయాలు కొనసాగిస్తున్నాయి. దా సందర్భంలో మీరు చాలా వరకు కూడా మొన్న ఇటీవల కూడా ఏదో సంథింగ్ కేసీఆర్ సంబంధించి ఒక ఫోటోని మార్ఫింగ్ చేసి బయటకు వచ్చింది అనే రకాల వార్తలు వినిపించాయి. మార్ఫింగ్ చేయాల్సింది అవసరం అంటే ప్రత్యేకంగా ధనపరిధికి అవసరం ఉందా అంతగానం? ఈనాడు పేపరు రోజో కార్టూన్ వేస్తుంది, కింద వేస్తుందా? మార్ఫింగ్ చేయదా? ఈనాడు పేపర్ అంత పెద్ద పేపర్, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి నెంబర్ 1 పేపరు, అది కింద కార్టూన్ వేస్తాడు, శ్రీధరన్ ఆయన వేస్తుండే. ఆయన మార్ఫింగ్ చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్ప, కోర్టు కొట్టి పడేసింది. అంటే అంత ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఉండి అరే వేస్తారండి, ఫేస్బుక్ పేజ్ పేపర్ అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, కార్టూన్ కూడా ఉంటుంది. నా మీద కూడా మస్తు మార్ఫింగ్ చేసి వేసుకుంటారు, అయితే ఏమవుతుంది? నా గుండు మీద వేస్తారు, నేను కేసీఆర్ ముక్కు మీద వేస్తాను, తప్పేందండి? అంటే మార్ఫింగ్ చేయడం లేకపోతే ఈనాడు అంత పెద్ద పేపర్, నేషనల్ న్యూస్, ఇండియా టుడేలో చూస్తూ ఉంటా, అదే చూపిస్తూ ఉంటారు, కార్టూన్ లాగా వస్తుంది, వీడియోలు వస్తాయి, మోడీ గారిని అమిత్ షా గారిని అంతా మార్ఫింగ్ చేస్తారు, తప్పేముంది అండి? అంటే టీఆర్ఎస్ నాయకులు ఏమంటారంటే అంత హుందాగా తెలంగాణ తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం, అంటే వాళ్ళకి మార్కెట్లో దొరికింది తెలంగాణ. ఆయన ఎంబడ తెలంగాణ ప్రజలందరూ నిలబడితే వచ్చింది తెలంగాణ. టీచర్లు, ఉద్యోగస్తులు, యువత, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, దానికి బీజం వేసిన తర్వాత కేసీఆర్ కదా, దానికి బీజం వేసిన అయితే ముందు నడిపించినారు కేసీఆర్ కదా. సరే స్పీచ్లు ఇచ్చుకుంటే ముందు తిరిగిండు, అది వేరే విషయం. అంటే చిన్న చులకన మేమేం కేసీఆర్ నేమి ఆ విషయంలో నేనైతే ఎప్పుడు తప్పపట్టలే. ఆ టైంలో మేము కూడా కేసీఆర్ అభిమానులే ఉంటాయని చెప్తే మీకు అది వచ్చినాక ఏ రకంగా రాష్ట్రాన్ని ముంచేసిండు, ఏ రకంగా 4 లక్షల కోట్లు మింగేసిండు, ఇవన్నిటికీ మేము వ్యతిరేకం. కానీ ఇచ్చిన వాగ్దానాలు ఒకట్లేదు. పసుపు బోర్డు అంటారు, నేను పసుపు కోసం ఎన్ని చేసినా దాని రిజల్ట్ కూడా కనబడుతుంది. కేసీఆర్ వాగ్దానాలు కనబడతలేవా? ఒకటే రెండా? ఇప్పుడు మొదలు పెడితే నా జీవితకాలం సరిపోదు నాకు అవన్నీ చెప్తే మీకు. ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ అభిమానం అరవింద్ గారు ఇప్పుడు ఎక్కడ అభిమానం అండి? అభిమానం వీకింది. అప్పుడు చేసిన అట్లా తెలంగాణ కోసం ఏ రకంగా అయితే కొట్టాడుతుండేనో ఆయన కోసం, నేనే కాదు చాలా మంది అపోజిషన్ పార్టీలు ఆయన అభిమానులు ఉంది. అంతా ఒక్కటైంది, పార్టీలన్నీ పక్కకు పెట్టారు, తెలంగాణ కోసం ఒక్కటే, అన్ని పార్టీలు ఒకటేని. కేసీఆర్ రాలే, మా ఇంటికి వచ్చి అడుక్కున్నాడు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీది, జానారెడ్డి గారి ఇంటికి పోయిండి అడుక్కున్నాడు, అందరిని అడుక్కొని తయారు చేసిండు ఆయన. పార్టీలకు అతీతంగా మూవ్మెంట్ తయారు చేస్తే అందరు కలిసిండ్రు, కలిసి తెలంగాణ వచ్చినాక తెలంగాణ దురదృష్టానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఈయన వచ్చి కూర్చున్నాడు. అవునా?
మరి అడుగుతారు ఎవరన్నా అడగరు. అంటే అది తర్వాత యాక్సెప్ట్ చేశారు కదా ప్రజలు కూడా 2014 అప్పుడు గెలిపించి ఆ వాగ్దానం చేయకపోయినప్పుడు కూడా 2018 మరోసారి గెలిపించారు. యాక్సెప్ట్ చేస్తే చేసిరు అయితే ఏంది? సో అట్ ది సేమ్ టైం వాగ్దానం చేసిండు కదా, మెడ కోసుకుంటా అన్నాడు, యాక్సెప్ట్ చేసిండ్రు అంటే. నేను పసుపు బోర్డు ప్రామిస్ ఇచ్చిన, గెలిచిన, దాని తర్వాత కూడా మున్సిపల్ ఎలక్షన్లో స్వీప్ చేసిన నిజామాబాద్లో, యాక్సెప్ట్ చేసిర్రు. నేను స్పైస్ బోర్డు తెచ్చిన, యాక్సెప్ట్ చేసిర్రు. గట్ల అయితే గవర్ని కాదు, మేము మెడ నరుక్కుంటాను కదా. అంటే కేంద్ర ఒకటే సరే, ఒక ప్రామిస్ 2 ప్రామిస్లు అంటే సరే. అట్లా అంటే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ టైం యాక్సెప్ట్ చేస్తారా. 3016 రూపాయలు యువతకి ఇస్తానంట, నిరుద్యోగ యువతకి. ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమన్నాడు ఇప్పుడే అయితే అండి, ఇప్పుడు వచ్చిన 4 ఏళ్ళే అయింది, ఈ కారణాల వల్ల ముందస్తు ఎలక్షన్ వస్తున్నది, కడతా ఇల్లు కడతా అన్నాడు. అది చెప్పినా కూడా మళ్ళీ 4 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో చూద్దాం ఏం చేస్తారు. తెలంగాణ మహిళలు అందరూ ఏడ వాయించాలనో ఈవీఎంలలో వాయిస్తారు కేసీఆర్. ఇంకొక విషయం, జీఎస్టీ కూడా వచ్చింది, దానికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి ఆ ప్రతిపక్షాలు చెప్పడం కావచ్చు. ఇంతకు జీఎస్టీ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు చేయలేదా, లేకపోతే ప్రతిపక్షాలు అన్నట్టు నష్టపరిచేదా? జీఎస్టీ డిమానిటైజేషన్ 2 అయిపోయినాయి కదా, ఒకటే సంవత్సరం అయినాయి కదా. దాని తర్వాత 272 303 అయింది కదా. అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తారు కదా, యాక్సెప్ట్ చేసిరు అట్లాగే ఇంకే కదా. అదే మేనిఫెస్టో ప్రామిసులు కావు కదా, అది అడ్మినిస్ట్రేటివ్లో భాగం. అడ్మినిస్ట్రేషన్లో మోదీ గారు దిస్ ఈజ్ గుడ్ ఫర్ ద నేషన్ అనుకున్నాడు, చేసిండు, యాక్సెప్ట్ చేసిండు. 2 కోట్ల ఉద్యోగాలు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ప్రకటించింది? అరే మస్తు వచ్చినాయండి ఉద్యోగాలు. నా నియోజకవర్గంలో 60-70 వేల మంది ఉద్యోగాలకు వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ముద్రా లోన్స్ వచ్చినాయి, దాని ప్రకారం సొంత బిజినెస్లు పెట్టుకున్నారు 60-70 వేల మంది. ఉపాధి కల్పిస్తాను 2 కోట్ల మంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలే, ఉపాధి కల్పిస్తున్నారు. నా నియోజకవర్గంలో నా నిజామాబాద్ జిల్లాని ఇంకా జగిత్యాల కూడా పోతారండి. ఇది 2019 ఎలక్షన్ లోపట 60,000 వచ్చినాయి. అంటే 7 సంవత్సరాల కాలం పాటు అంటే దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు వచ్చేసినాయి అప్పటికే. ఉపాధి మై డియర్, ఉపాధికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి ఫరక్ ఉంటుంది. ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎంప్లాయ్మెంట్. సీఎం కేసీఆర్ కూడా 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 1,00,000 ఉపాధి. సరే, నేను ముద్రా లోన్లకి నేను లెక్క అయిపోయినా మీకు, ఇన్ని వేల మందికి నా జిల్లాలో వచ్చినాయని. సీఎం కేసీఆర్ ఏం లోన్లు ఇచ్చింది చెప్పు. మొన్న శ్వేతపత్రం ఇస్తానని చెప్పి కేటీఆర్ గారు 1,36,000 ఉద్యోగాలు ప్రకటించింది. ఈమనుండ్రి, నాకు ముద్రా లోన్లు ఎవరెవరికి వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎవరెవరికి వచ్చినాయి, అలా పేర్లు డేటా నా దగ్గర ఉన్నది. కేసీఆర్ కేటీఆర్ ఏం మీరు ఒక స్కీమ్ చెప్పుర్రి, యువత కోసం చేసిన స్కీమ్ చెప్పండి, ఒకటి చెప్పండి. ఎన్ని ప్రశ్నలు అడుగుతారు కదా మీరు, ఒక జవాబు చెప్పుర్రి. నేమ్ 1 స్కీమ్. ఇప్పుడు ఇస్తుండే ఎప్పుడు ఇస్తాడు? చచ్చిపోయినాక ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు చెప్పండి. 1,30,000 ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు కదా బీజేపీలని. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ముద్రా లోన్లు ఇస్తా, స్టార్టప్ ఇండియా కింద ఇస్తా, స్టాండప్ ఇండియా కింద ఇస్తా, లెక్కలన్నీ ఇస్తా. కేసీఆర్ స్టాండప్ తెలంగాణ, స్టార్టప్ తెలంగాణ, ఇంకేమైనా ముద్రా లోన్ లేక ఇంకేమైనా లోన్ ఇచ్చిండా? ఏమైనా ఇచ్చిండా? మరి కేసీఆర్ ఎందుకు 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, తీసుకొచ్చి ఇది ఫ్రీ 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 అంటాడు. ఏదైనా ఉపాధి కల్పిస్తానికి, కాళ్ళ మీద సొంత కాళ్ళ నిలబడటానికి రైతుల కోసం కానీ, యువత కోసం కానీ, మహిళల కోసం కానీ నా పసుపు అంతా మహిళా సంఘాలకు అప్పచెప్తా అన్నాడు. వాళ్ళందరితో బిజినెస్ చేపిస్తా అన్నాడు, వాళ్ళందరితో ఎక్స్పోర్ట్ చేపిస్తా అన్నాడు. ఏం చేసిండు? గాడిది కూడా చేసిండు. సామాన్య ప్రజల విషయం కావచ్చు, మా యువత కూడా ఏంటంటే ఇరు ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తున్నాయి కదా. ఫ్రీ కాదండి, సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలా. సో ఇంకొక వర్క్ చేయాలా. ఇబ్బంది వస్తే గవర్నమెంట్ ఆదుకోవాలా, ఇబ్బంది రాకుండా చూసుకోవాలా. గది ఇవన్నీ 4 లక్షల కోట్లు అప్పు తెస్తున్నాడు. నేను ఫ్రీ పవర్ ఇస్తా అంటున్నాడు, ఇంటికాడ రేటు పెంచడం లేదు. ఇప్పుడు పెంచిండు కదా, అక్కడ ఫ్రీ పవర్ ఏడుకెళ్ళి ఇస్తున్నాడు. 1,00,000 కోట్లు అప్పు ఉన్నది ఇప్పుడు. మళ్ళా అది ఎవరు కడతారు? ఇడు వీకే 2 లక్షల కోట్లు సంపాదించిండు, మింగిండు, బ్లాక్ మనీ జమ చేసిండు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నాడు. నేనేం దుబాయ్కి పోయినండి, ఆ కేటీఆర్ పోతాడు, ప్రైవేట్ వారంకి ఒకసారి పోతాడు, అని ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని వస్తాడు. వీళ్ళు ఉద్యోగాలు గతి లేని వాళ్ళు, వీళ్ళు 8 ఏళ్ల కింద ఆ కవితకి ఆ ఉద్యోగం కూడా లేకుండా, కేటీఆర్కి ఏదైనా ఉద్యోగం ఉండే, వీళ్ళు ఆస్ట్రేలియాలు, అమెరికాలు, యూరోప్లు, దుబాయ్లు, మస్కట్లు, సింగపూర్లు, హాంకాంగ్లలో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయండి. అంటే చెప్తున్నా బ్యూటీ పార్లర్ సంపాదించిందా? బ్యూటీ పార్లర్ ఉండే కవితకి, అలా సంపాదించింది. అంటే మీరు పరస్పర ఆరోపణలు ఎక్కడ సార్? ఆధారాలు లేవు కదా మనకు. బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనడానికి మీరు అనడం, లేకపోతే బీజేపీ నాయకులు చెప్పడం రకంగా చూస్తే అసలు ఆధారాలు లేవు కదా. ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి? ఆమె